హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఐఆర్సీటీసీ నుంచి అఫీషియల్గా ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి సూపర్వైజర్ లెవెల్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 40,000 వరకు మీకు సాలరీ వస్తుంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం అనేది ఉంది. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. అలాగే మనకి 10th క్లాస్ అర్హతతో గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్న హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి ఈరోజు మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారి ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆ యొక్క వీడియో కూడా చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే అందిస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అవైలబుల్లోనే. ఇక్కడ మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం. కేవలం మీకు 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీతో ఇక్కడ మీకు క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్న యాప్లో బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో వచ్చాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు కోర్స్ అయితే తీసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ రైల్వేస్కి సంబంధించి ఒక ఐఆర్సీటీసీ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్ అనేది నోటిఫికేషన్లోనే 4th and 5th పేజీలో ఇచ్చారు. ఈ 4th and 5th పేజీలో ఇచ్చినటువంటి ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేవి మీరు ప్రింట్ తీసుకోవాలి. ఈ అప్లికేషన్ ఫామ్స్ మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్లో బాక్స్ ఉంది కదా, ఈ ప్లేస్లో ఫోటో అతికించాలి. దానిపైన మీ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. మనకి ఈ నోటిఫికేషన్ 27th April రోజు అయితే రావడం జరిగింది. అండ్ మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా జస్ట్ 10 daysలోనే మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే చేయబోతున్నారు. సో ఎటువంటి ఫీ అయితే లేదనమాట. మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా ఫ్రీగానే రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి మీరు కంప్లీట్గా ప్రింట్ తీసుకొని ఇందులో మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా రాసేసుకొని సో డైరెక్ట్ మనము వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. మనకి May 18th నుంచి 3 days పాటు కూడా మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అండ్ మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరెవరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు అంటే నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. 3rd పాయింట్ చూడండి, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. మన సికింద్రాబాద్ జోన్లో కూడా ఆయన మన తెలంగాణ వాళ్ళకి, ఆయన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే ఐఆర్సీటీస్కి సంబంధించినటువంటి ఆ యొక్క యూనిట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మన సొంత రాష్ట్రాలకు మీరు చక్కగా జాబ్ కూడా ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ సూపర్వైజర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే ఏం వర్క్ చేయాలి అంటే ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ సూపర్విజన్ ఆర్ మానిటరింగ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ క్వాలిటీ సర్వీసెస్ ఇన్ నామినేటెడ్ మొబైల్ ఆర్ స్టేటిక్ క్యాటరింగ్ యూనిట్స్. అంటే మనకి రైల్వేకి సంబంధించి మీరు వెళ్తూ ఉంటారు కదా, రైల్వేస్కి సంబంధించి అక్కడిక్కడికి ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. సో అక్కడ మనకి క్యాటరింగ్ యూనిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఐఆర్సీటీసీ వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి క్యాటరింగ్ యూనిట్స్, వాటికి సంబంధించి మీరు ఆ ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది, క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంది, సర్వీసెస్ అనేవి ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, అంతేకాకుండా ఇక మెటీరియల్ అనేది ఏదైతే యూజ్ చేస్తున్నారో అంతా కూడా ప్రాపర్గా ఉందా లేదా అన్ని కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. టు ఎన్ష్యూర్ కంప్లైంట్స్ విత్ కంపెనీ పాలసీస్ అండ్ స్టాండర్డ్ హాస్పిటాలిటీ ప్రొసీజర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే కంపెనీ పాలసీస్ ప్రకారం మీరు ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ప్యాసింజర్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ వచ్చినా, దానికి సంబంధించి వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు దానికి సంబంధించి కూడా మీరు క్లారిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. టు కలెక్ట్ ఫీడ్బ్యాక్ అనాలిసిస్ అండ్ కోర్స్ కరెక్షన్. అంటే వాళ్ళు ఏదైతే సర్వీసెస్ మనకి ఇస్తామో వాళ్ళకి ఆ సర్వీసెస్కి సంబంధించి కూడా మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని అనాలిసిస్ చేసి మన కరెక్షన్స్ ఉంటే వాటిని కూడా మీరు కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఐఆర్సీటీసీ ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఇస్తుందో సో ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేసుకుంటూ మనము వర్క్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అన్నమాట. చక్కగా సింపుల్గా ఉంటుంది వర్క్ అనేది. ఆ యొక్క క్యాటరింగ్కి సంబంధించి అంటే ఫుడ్కి సంబంధించి క్యాటరింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి రిలేటెడ్గా సర్వీసెస్కి సంబంధించి సూపర్విజన్ చేయడము. సో ఈ విధంగా మనకి చక్కగా కొంత అడ్వైజ్ ఇచ్చే జాబ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట ఇది.
అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది కాబట్టి సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు జిరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ వచ్చేసి కేవలం మీకు ఇంటర్వ్యూ అయితే చేస్తారంట. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అది ఏమీ కూడా కండక్ట్ చేయరు. ఇంటర్వ్యూ విల్ బీ కండక్టెడ్ బేస్డ్ ఆన్ ద క్రెడెన్షియల్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద పర్సనల్ ఇంటర్వ్యూ ఇన్ ద క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తాను. అంటే మీకు ఇంటర్వ్యూ ద్వారానే మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుందని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేస్తున్నారు. అండ్ మనకి ఈ జాబ్స్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ అంటే క్వాలిఫికేషన్, ఏజ్ వీటన్నిటికీ సంబంధించి కట్ ఆఫ్ డేట్ 27th ఏప్రిల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు పోస్టింగ్ వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఇక్కడ కొన్ని పర్టికులర్గా కొన్ని లొకేషన్స్ ఇచ్చారు. మీకు ఫస్ట్ పోస్టింగ్ అక్కడ ఉంటుంది. అంతేకాకుండా మనము జాబ్ అనేది మన సికింద్రాబాద్కి అలాగే ఐఆర్సిటీసీ యూనిట్స్ అనేవి మన సొంత రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి వాటికి కూడా మీరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను లాస్ట్ 1 month బ్యాక్ అండ్ లాస్ట్ 2 months బ్యాక్ కూడా చెప్పాను కదా, ఫిబ్రవరి మంత్ అండ్ మార్చ్ మంత్లో. సో అప్పుడు మనకి మన సొంత రాష్ట్రాల గురించి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి మనం సొంత రాష్ట్రాలు మీరు చక్కగా ఈ యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకు సెలక్షన్ వచ్చేసి కేవలం వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తున్నారు. సో మనకి టోటల్గా వచ్చేసి 49 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఎలిజిబుల్ అనమాట. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం మీకు 18 నుంచి, జనరల్ ఓసీ వాళ్ళైతే 27, ఓబీసీ వాళ్ళైతే 30, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 37 years వరకు సంబంధించి ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సాలరీ విషయానికి వచ్చినట్లయితే మీకు 30,000 రూపీస్ ఫిక్స్డ్ సాలరీతో పాటు మీకు అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. డైలీ అలవెన్సెస్ వచ్చేసి 350, ఇంకా మీకు లాడ్జింగ్ ఛార్జెస్ వచ్చేసి 240. ఇలా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు మంత్లీ వచ్చేసి 40,000 వరకు అయితే సాలరీ వస్తుంది. అండ్ మనకి ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చారు. సో క్వాలిఫికేషన్స్కి సంబంధించి మనకి ఇక్కడ 4 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇందులో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఇది మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. 2 years అయితే కాంట్రాక్ట్ ఉంటుంది. ఫస్ట్ మీకు 1 year కాంట్రాక్ట్ తీసుకుంటారు. తర్వాత మీ పర్ఫార్మెన్స్ అలా రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా మీకు ఎక్స్టెన్షన్ చేస్తారు. ఆ విధంగా మళ్ళీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఎప్పటికప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తూ వెళ్తూ ఉంటారు. కానీ మధ్యలో తీసివేయడం అయితే ఉండదు. మీకు డైరెక్ట్గా అమౌంట్ కూడా ఐఆర్సిటీసీ వాళ్ళే మీకు పే చేస్తారు. మధ్యలో ఎవరు కూడా మీడియేటర్స్ అంటూ ఎవరు కూడా ఉండరు అనమాట. సో ఎటువంటి మీకు ఖర్చులు అయితే ఉండవు అనమాట. ఇక వేకెన్సీస్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఎస్సీ డిగ్రీ అనేది హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి విభాగంలో చేసిన వాళ్ళు వెళ్ళొచ్చు. లేకపోతే కల్నరీ ఆర్ట్స్కి సంబంధించి బీబీఏ లేదా ఎంబీఏ చేసిన వాళ్ళు వెళ్ళొచ్చు. లేకపోతే బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్సెస్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు, అలాగే ఎంబీఏ అనేది టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. సో మనకి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మనకి ఎక్కడ కండక్ట్ చేస్తానంటే ఐఆర్సిటీసీ జోనల్ ఆఫీస్, కొలియాఘాట్ స్ట్రీట్, గ్రౌండ్ ఫ్లోర్, కోల్కతాలో అయితే కండక్ట్ చేయబోతున్నారు. మనకి మార్నింగ్ 10:30 AM నుంచి 4:30 PM మధ్యలో ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. మనకి 18th May నుంచి 20 May వరకు అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయబోతున్నారు. మీకు ఫస్ట్ పోస్టింగ్ అక్కడ ఉంటుంది. కాకపోతే మనము జాబ్ అనేది మన సికింద్రాబాద్కి అలాగే మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఆర్సీఎస్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.